వి వెంకటేశ్వరరావు గారు అనలిస్టుగా ఉన్నారు. స్వాగతం సార్, నమస్కారం. నమస్తే. ముందుగా శ్రీనివాస్ గారు, ఇప్పుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చెప్తున్నట్టుగా, అంటే మీ నాయకుడు చెప్తున్నట్టుగా అది అందులో నిజమెంత ఉంది? అది ఆ బీసీకి సంబంధించిన లెక్కలన్నీ ఫాల్స్ అని చెప్పేసి అంటున్నారు. ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? నిజం ఎంతుంది అనే మీ డౌట్ని క్లియర్ చేయడానికి నేను చెప్తా ఉన్నాను. ఈరోజు వారు చెప్పినటువంటిది ఏంటిది? సింపుల్ లెక్కలు. ఆధార్ కార్డులు ఈ రాష్ట్రంలో మీరు ఇప్పుడు కూడా మీ చేతిలో ఉన్న వెబ్సైట్ను ఓపెన్ చేస్తే కనుక యుఏడిఐ సంథింగ్ ఉంటుంది, వారి ఆధార్ కార్డు యొక్క వెబ్సైటు. అఫీషియల్గా దాంట్లో ఉన్నటువంటి లెక్క ఎంత, మరి మీరు ఇస్తున్న లెక్క ఎంత? వారు చెప్పారు కదా 3,09,00,000. మేము మన గవర్నమెంట్ చర్చలకు పిలిచినప్పుడు, మేము 5-6 మమ్మల్ని పిలిచినప్పుడు మేము వెళ్ళి అదే చెప్పాం గవర్నమెంట్కి. అయ్యా, మీరు చేసినటువంటి లెక్కలు ఎట్లా జస్టిఫై చేస్తారని వారు మమ్మల్ని ప్రశ్నించారు. మేము చేసిందే కరెక్ట్ అంటే వాళ్ళకు ఉంటుంది, చేసిన వాళ్ళకి వాళ్ళు తప్పని చెప్పుకోరు కదా. సో కాబట్టి వారు మమ్మల్ని ఉల్టా దబాయించడానికి అడిగినది గవర్నమెంట్. అడిగినప్పుడు మేము చెప్పినాం, ఇవాళ ఆధార్ కార్డు లెక్క తీసుకోండి, లేదా మీరు ఇంకా మనం కావాలంటే ఏమంటారు దాన్ని, మన ఇంటర్మీడియట్ ఎన్రోల్ కానీ స్టూడెంట్స్ లెక్క తీసుకోండి, హై స్కూల్లో జనగణన తీసుకోండి, లేకపోతే ఎస్కేఎస్ సర్వే మీరు నమ్మట్లేదు కదా, అది తప్పుల తడక అంటున్నారు. ఓకే, మరి 2011 సెన్సస్ ఉంది, లేదా అనేక రకమైనటువంటి సెన్సస్ మన ముందు ఉన్నాయి, వాటికి ముందు పెట్టినప్పుడు వాటన్నిటిని చూసి వారు షాక్ అయ్యి వాళ్ళు కూడా కొంత నిజమని ఒప్పుకొని, సరే ఒక మెట్టు దిగొచ్చింది ప్రభుత్వం కాబట్టి వాటిని మేము అప్రిషియేట్ చేసినాం. మళ్ళీ రీసర్వేకు వాళ్ళు రావడం అనేది నిజంగా కూడా గవర్నమెంట్, అదే కేసీఆర్ జమానా అయితే ఈ మాత్రం కూడా రాకపోయేది ఆయన. సో కాబట్టి వీరికి అంత స్టెప్ డౌన్ అయ్యి మరి మళ్ళీ రీసర్వే చేస్తున్నందుకు మేము వారికి ఓకే, ఇది మన మంచిదే అని చెప్పి వారిని ఒప్పుకొని రావడం జరిగింది. ఇప్పుడు రీసర్వేలో తప్పుల తడకాయ నేను ఎందుకంటున్నంటే, ప్రభుత్వం ఇంత సరంజామా పెట్టుకొని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఇష్టపడి ఈ సర్వే చేసినట్టు అయితే, తెలంగాణ రాష్ట్ర జనాభా తగ్గితే రేపు రాబోయే కాన్స్టిట్యున్సీస్ బైఫర్కేషన్లో కూడా ఏది రీఆర్గనైజేషన్ అవుతున్నప్పుడు మనకు 3-4 ఎంపీ సీట్లు తగ్గే అవకాశం ఉంది. మీరు జనాభా తగ్గిస్తే రేపు తెలంగాణ క్లాస్, ఇదేదో బీసీల కోసమే గణన కాదు, ఇది మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క అందరి సామాజిక డాటాని, సామాజిక ఆర్థిక సర్వే, లేకపోతే సామాజిక ఏ కులం ఎంత ఉంది, బీసీలది, ఓసీలది, ఎస్సీలది, మైనార్టీలది, అందరిది. కానీ దీంట్లో తప్పుల తడకగా ఉండడం, క్రిస్టియన్స్ది లేకపోవడం, మైనార్టీలది బీసీలకు క్లబ్ చేయడం, ఈ రకంగా అనేక తప్పిదాలు చేసినారు వాళ్ళు. కాకపోతే లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, హడావిడిగా ఏమైనా చేద్దామని చేశారా? ఎన్నికలు వచ్చినాయి అంటే వీళ్ళు గణిత శాస్త్రజ్ఞులుగా మారిపోతారండి. ఈ గవర్నమెంట్ దగ్గర క్యాల్కులేటర్లే లేనట్టు, కంప్యూటర్లో క్యాల్కులేషన్సే లేనట్టు, వెబ్సైట్స్ అవైలబుల్ లేనట్టు. సో ఈరోజు లెక్కలు తప్పుల తడకగా ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఆ రకంగా మాట్లాడతాం. రేపు కూడా మేము ఇచ్చిన సూచన ఏంటంటే, కులాలని నిజంగా మీకు బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ 42% కనుక మీరు అమలు చేయాలనుకుంటే అసెంబ్లీలో చట్టం తయారు చేయండి, యాక్ట్ తయారు చేయండి. ఆ యాక్ట్ మీకు గవర్నమెంట్కు చాతకాకపోతే మేమే ఒక డ్రాఫ్ట్ కూడా చేసి ఇచ్చాము. ఈశ్వరయ్య గౌడ్ గారు చేసి ఒక డ్రాఫ్ట్ ఇచ్చినారు. అంటే యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ప్రవేశపెట్టవచ్చు, అది దానికి ఎటువంటి లీగల్ ఇబ్బందులు రాకుండా ఉంటుంది. సో అటువంటిది కూడా మేము డ్రాఫ్ట్ తయారు చేసి ఇచ్చినాం. ఆ తర్వాత వారికి అనేక రకమైనటువంటి లీగల్ ఇష్యూస్ రాకుండా చెప్పినాం. యాక్ట్ రేపు అసెంబ్లీలో ఓబీసీలకు రిజర్వేషన్ అనే బిల్లుని సెపరేట్ పెట్టమన్నాం, దాన్ని చట్టం చేయమన్నాం. అది మీరు కేంద్రానికి పంపిస్తా అంటే పంపియండి అని చెప్పినాం. సునాయాసంగా అది పాస్ అయిపోతుంది. అక్కడ కూడా వర్క్ చేస్తారు బీజేపీ పార్టీ కూడా, మేము వ్యతిరేకం కాదు. కాకపోతే ముస్లిం మైనార్టీని ఎన్నో జడ్జిమెంట్లు ఇవ్వాలా, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వద్దు అని ఎన్నో జడ్జిమెంట్లు ఉన్న తర్వాత కూడా మీరు కావాలని, గతంలో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. కేసీఆర్ గారు ఎస్టీ రిజర్వేషన్ బిల్లు పంపినప్పుడు వారికి 12% అనుకుంటా, అది బిల్లు పంపినప్పుడు ఈ మైనార్టీస్ రిజర్వేషన్ బిల్లు కూడా దాంతో పాటు తీర్మానం చేసి పంపినారు. అది అక్కడ కొట్టేసినారు. అందుకే మేము ఏమన్నా అంటే, మొన్నట్లాగా స్టేట్మెంట్ ఇచ్చో తీర్మానం ఇచ్చో మీరు చర్చకు పెట్టి ఈ డ్రామాలు చేస్తే కుదరదు. యాక్ట్ చేయండి. అది కూడా ఈ కులాల వారీగా ఈ సంఖ్యని యాక్ట్ తయారు చేయడమే కాకుండా 42% రిజర్వేషన్ది సెపరేట్ బిల్లు చేయండి. ఆ తర్వాత మైనార్టీలకు మీరు ఇవ్వాలనుకుంటే సెపరేట్ కోటా పెట్టండి. 42% కూడా 50% సీలింగ్ దాటి ఉన్నది కదా. సో కాబట్టి మీరు 42% సెపరేట్ పెట్టండి. ఆ తర్వాత ముస్లిమ్స్కి ఇవ్వాలనుకుంటే కూడా మీరు సెపరేట్ పెట్టండి, వాళ్ళ మీద చిత్తశుద్ధి ఉంటే. దెన్ ఆ రకంగా సెపరేట్ బిల్లులు మీరు ప్రవేశపెట్టి మళ్ళీ విద్యా ఉద్యోగ అవకాశాలకు కూడా సెపరేట్ బిల్లులు పెట్టమన్నాం. సో ఇది చాలా క్లియర్గా చెప్పినాం. ప్రభుత్వం ఒప్పుకుంది. మరి రేపు మోసం చేస్తారా, మళ్ళీ పెడతారా, రేపు చూద్దాం. ఇంకా కొద్ది రోజులే ఉన్నది. మీరు మంచి చర్చ తీసుకున్నారు. ఒకవేళ నిజంగా కనుక వీళ్ళకు
చిత్తశుద్ధి 42% కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలంటే వీరికి మేము బీసీ సంఘాలుగా సూచించినటువంటి విధానంలో ప్రవేశపెడితే వీరికి చిత్తశుద్ధి ఉన్నట్టు. మత ప్రాతిపదికన పెడితే మాత్రం కేంద్రం ఒప్పుకోదు. నేను కోర్టులు ఒప్పుకో, కేంద్రం అంటున్నారు, ఇక్కడ బీజేపీ పార్టీ అంటున్నారు. పార్టీగా కాదు, ఈ రోజు రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఒప్పుకోవట్లేదు. కులాలకు ఒకవేళ సామాజికంగా వెనుకబడి ఉన్నది అని చెప్పి ఎస్సీబీసీ కింద సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇది. సో ఆ రకంగా మీరు రూపొందించినట్టయితే ఇవాళ బీసీలకు న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నైజాన్ని ఎందుకు నమ్మమంటే చరిత్రలో నెహ్రూ గారు వ్యతిరేకించారు కాకా కాలేర్కర్ కమిషన్ ని, బుట్ట దాఖలు చేశారు, దాని రిపోర్ట్ ని బయటకు రానియలేదు. ఆ తర్వాత బ్రిటిష్ వారు ప్రతి 10 ఏళ్లకోసారి సెన్సస్ చేయమన్నారు. నెహ్రూ కాలంలో సెన్సస్ చేయలేదు. 1931 తర్వాత అసలు లెక్కలు తీయలేదు. ఇప్పటి వరకు మనకు సర్వే, భారతదేశంలో సర్వేనే లేదు. ఎస్సీ ఎస్టీలకు ఇయ్యాలి కాబట్టి అది తప్పకుండా చేయాల్సిన పరిస్థితి కాబట్టి దాని మందం చేసినారు. ఇప్పుడు అది కూడా సరే ఇంకా జరగట్లేదు. సో కాబట్టి రాబోయే కాలంలో ఏంటంటే సెన్సెస్ తప్పకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. మీరు దానికి దీనికి ముడిపెట్టి ఒక రాజ్యాంగం పుస్తకం పట్టుకొని దాంట్లో ఉన్న క్లాసెస్ ఆర్టికల్స్ చదవకుండా జేబుల పుస్తకం పెట్టుకొని మీరు రాహుల్ గాంధీ గారు తిరిగితే సరిపోదు. దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ మేము చెప్పినాం. ఎలా అంటే శ్రీనివాస్ గారు ఒక మాట అండి, శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆది నుంచి ఇప్పుడు మైనారిటీలకు ఏదైతే ఉందో రిజర్వేషన్, వాళ్ళు బీసీసీ కింద ఈ విధంగా వచ్చారు. అందులో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. సో మనం దీన్ని బట్టి చూస్తుంటే మరి ఇప్పుడు మీరు సపరేట్ బీసీలకు మాత్రమే అని చెప్పేసి అంటున్నారు. ఆ విధంగా చూస్తే మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదు అంటున్నారు. మరి ముస్లింలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఏ విధమైన రిజర్వేషన్ కల్పించాల్సిన కరెక్ట్ అడిగారు. వాళ్ళకు మేము ఏమంటున్నాం అంటే ఫస్ట్ ముస్లిమ్స్ కి సెపరేట్ ఒక బిల్లు పెట్టమంటున్నాం. వారి సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ని దృష్టికి తీసుకొని పెడితే ఒప్పుకోవచ్చు. సో కోర్టులు కూడా ఒప్పుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ ని సోషియో ఎకనామిక్ కింద తీసుకురావాలి, ఎస్సీబీసీ అనే సర్వే కింద. ఈడబ్ల్యూఎస్ కి మనం ఇవ్వలేదా? ఈడబ్ల్యూఎస్ లో ముస్లిమ్స్ వస్తారు. సో ముస్లింలో కేటగరైజేషన్, మళ్ళీ బీసీఈలో ముస్లిమ్స్ ఉన్నారు. ఆ బీసీఈని ఎంత పెంచుతారు అనేది కూడా మనం రాజశేఖర రెడ్డి గారు పంపించినప్పుడు కూడా మనకు మత ప్రాతిపదికన ఇవ్వడానికి వీల్లేదని చెప్పినారు. సో అందుకనే ఇవన్నీ జిమ్ముక్కులు ఆడకుండా సెపరేట్ పెట్టమంటున్నాం. ముస్లింలకు మేము వద్దంటలేం. వారిలో పావర్టీ ఉన్న దగ్గర, బీపీఎల్ లైన్ లో ఉన్న దగ్గర వారికి కూడా ఏం వెసులుబాటు ఇస్తారో ఇవ్వండి. అది విద్యలో ఇస్తారా, ఆర్థికంగా ఇస్తారా, మైనార్టీ కమిషన్స్ ఉన్నాయి, మైనార్టీకి వెల్ఫేర్ సెపరేట్ ఇది ఉంది, వర్క్ బోర్డులు ఉన్నాయి, ల్యాండ్ బ్యాంక్ ఉంది, వాళ్ళకు చారిటీలు ఉన్నాయి, అనేక రకాలుగా లబ్ధి వాళ్ళకు సెపరేట్ ఉన్నాయి. మైనార్టీ వెల్ఫేర్ పెద్ద శాఖ ఉంది కదా సార్. సో అది ఆ రకంగా అనేక పనులు వాళ్ళకు జరుగుతూ ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా మీ చేతిలో క్యాలిక్యులేటర్ పట్టుకొని కరెక్ట్ లెక్కలు తీయండి. క్యాలిక్యులేటర్ పట్టుకోవాలి కానీ కత్తెర పట్టుకోకుర్రి, మాకు కోతలు కొయ్యకండి అని చెప్తా ఉన్నా నేను. సో కాంగ్రెస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధితో కనుక చేస్తే నిజంగా ఇవాళ ఓబీసీలకు మంచి జరుగుతుంది. లేదు నేను రాజకీయం చేస్తాం, బీజేపీని దీంట్లో దోషిగా నిరూపించాలి, బీజేపీని తప్పుపట్టేటట్టు ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి, ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పి అనుకుంటే మాత్రం మీ ఆటలు సాగవు. బీజేపీ పార్టీ ఏం చేయాలో అది చేస్తుంది.